Oh, come on, life is calling. Yuvata, the joy within is smiling. Yuvata, oh, my heart is singing. Yuvata, come on, life is calling, beautiful. Let's go, go, go. యుద్ధం రెండు రాణి మారే సిద్ధాంతాలే పోని నువ్వెళ్ళే దారుల్లో ఆనింగేదో అడ్డుందా తలదన్నే లోకాన్నే తలదన్నే లోకాన్నే Let's go go yo Let's go go yo వద్దంటే వింటారా సంగ్రామం వింటారా మే స్పష్టం అంటారా ఏ నష్టం రానిరా నీ నిన్న మొన్నల్లో వెతికే ఆ కన్నుల్లో కనబడని దొంగెవరో దొంగల్లో దొరలెవరో తారల్లో వెలుగారా నీ శక్తేంటో తెలుసారా వేకువ చీకటి కలిశారా నీకై వేచి చూశారా శోధించే సాధించే నీ శత్రువులకు చాటింపే యుద్ధం మళ్ళీ మొదలంటే యుద్ధం మళ్ళీ మొదలంటే అంతే వద్దు అంది యువత ఓరే జోరై సాగే యువత go 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 యువతంటే ఇంతేరా యావత్ ప్రపంచమంటారా ఓ వరదై వచ్చారా రణవారదినే ముంచారా మే సిద్ధం సైనికులై ఈ యుద్ధం మా కుదిలై రుదిరం ఎదురై రాకున్నా ఋతువులమై సాగేనా వర్ణాలెన్ని ఉంటాయా వర్ణనలోనే ఉంటాయా నిలుపంటేనే గమ్మత్తేరా అలుపే లేని ఓ మత్తారా ప్రేమికులే ప్రేమంతా ఆశ్రామికులై రోజంతా ఎదురిస్తే మీరంతా ఎదురిస్తే మీరంతా I walked the corner. 35 years back, India. అక్కడికి వాళ్ళు పిలిచి అన్నీ ఈసారి గత 20 అన్నీ అక్కడికి వెళ్తే అక్కడ నేను చూసిన బిల్డింగ్లన్నీ ఏడ్ చేస్తున్నారంటే ఇరిగిపోయిన బెంచీలు కుర్చీలు చెత్త చెత్త ఎలా పడేసి నేను అప్పుడు కొత్తగా వచ్చాను డబ్బులు రావు ప్రభుత్వం ఖర్చు ఉండదు ఇవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళకండి మళ్ళీ ప్లాన్ చేయించాడు క్రియేట్ చేస్తున్నాం రెండు సేమ్ నెంబర్స్ కొత్తగా చేసేస్తాం ఇప్పుడు అలాగే అవుతుంది ఇప్పుడు అలాగే ఒప్పుకోలేదు దానికి మనతో లైఫ్ ఇచ్చారు చేసి
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ, ఎట్ట నిన్ను అందుకోనే, ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా, నిన్ను ఎట్టా అదుముకోనే, ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కౌగిస్తావే, అంతలోనే జారిపోతావే, మెరుపల్ల మెరిసి జానా, వరదల్లె ముంచె జానా, ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా, జాన అంటే జీవితం, జీవితమే నరజాడరా, దానితో సయ్యాడరా, ఏటికి ఎదురీదరా. ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు,
ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు, అభిమానం ఉన్న వాళ్ళే మన బంధువులు, నిస్వార్థం కలవాళ్లే నిజమైన స్నేహితులు, ఆదరించే మనసున్నోళ్ళు మనుషులలో దేవుళ్ళు, స్వర్గం నరకం ఎక్కడో లేదన్నా మాయన్న, మన ప్రేమ దేశాల్లోనే దాగుంటాయి కదరన్నా. ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు. పట్టణాలలో ప్రేమలకు పట్టెను దుమ్ము ధూళి, పల్లెల్లోని అనుబంధాలు స్వచ్ఛమైన చిరుగాలి, అనురాగాలే లేని అద్దాల వేడల కన్నా మమకారం నిండి ఉన్న పూరి గుడిసెలే విన్నా, ఇన్నాళ్ళు కన్నీళ్లు కార్చిన ఈ నా కళ్ళు, నీ చల్లని చూపుతో ఇక పన్నీటి సందళ్ళు, చెరిగిపోని చెలిమికి చిరునామే ఈ హరివిల్లు, మనశ్శాంతి ఎక్కడూ లేదన్నా మాయన్న, మన మనస్తత్వంలోనే దాగుంటుంది కదవో అమ్మమ్మ. ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు. సంతృప్తిగా పట్టెడన్నం నీతో తింటే చాలు, నవ్వుతూ నవ్వించే నీతో క్షణమున్నా ఎంతో మేలు, గుండెలపై నన్ను మోసిన కన్నవాళ్లే లేకున్నానని గుండెల్లో దాచుకున్న వీరే నాకు అన్నానన్నా, ప్రాణంగా ప్రేమించే మీరే నా దేవుళ్ళు, ఆశీస్సులు అందిస్తాం వర్ధిల్లు నూరేళ్ళు, నీ అభిమానానికి రుణపడి ఉంటా ఏడేడు జన్మాలు. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే,
పంచుకున్న ప్రాణం ఒకటే, ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవలేని గడపే మాది, కరువులేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఏదో ఏదో బాగుందే, ఎంతో ఎంతో బాగుందే, నీతో చెప్పాలనుకుందే, నువ్వంటూ ఉంటే బాగుందే, నీకు నాకు తెలిసిందే, నిన్ను నన్ను కలిపిందే, నువ్వు నేను తలచిందే, నిజమవుతుంటే బాగుందే. స్వాగతం సుస్వాగతం, నా హృదయముంది నీ కొరకే, ఇన్నాళ్ళుగా గడిచిన గతం వేచింది ఈ క్షణానికే. తెల్ల తెల్లని ఎద కాగితం, నీ కలలు నిండి కలలొలికే, లేదే ఇక ఏ కోరికే, పిలిచే పెదాల ముంగిట వరాల సల్లుగా భరించి వాళ్ళను వెంటల చురుకే. ఎంతిష్టం నువ్వంటే నేనేమి చెప్పను, నా ఊపిరి నువ్వంటూ నేనెలా చూపను, నువ్వే తిరిగిమ్మన్నా నేనివ్వలేను, నాలో ఉన్న నిన్ను. నీ రాతకు మును ముందుగా నిశ్శబ్దమే నా సంబరం, నా జీవితం పేరిప్పుడు అందాల అద్భుతం, ఈ గుండెపై చేసావులే నీ బలపు సంతకం, ఆకాశం తాకిందే ఆనందం.
చిన్నారులు అనడానికి వీళ్ళేది, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. పూర్వ విద్యార్థులు అయినటువంటి ఆ బాలికలు చేస్తారు. మనం నిశ్శబ్దంగా పాటిస్తాం. సుజలాం సుఫలాం సస్యశ్యామలాం మాతరం వందే హృదయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుభాషిణి వందే మాతరం వందే మాతరం. ఎంతకాలం మర్చిపోతాం అంటే మీలో మీరు మర్చిపోరు, కానీ మేము మిమ్మల్ని మర్చిపోతాం. ఎలాగ మర్చిపోతాం అని అంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ అప్పటి జ్ఞాపకాలు అంటే అప్పటి రూపంలో ఇప్పుడు మీరు ఎలా ఉండే పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు ఇప్పుడు ఏమి వృత్తి ధర్మాలు నిర్వర్తిస్తున్నారు, అవన్నీ ఒక్కొక్కరుగా ఒక వరుసలో ఈ మైక్ పుచ్చుకొని అక్కడ నిలబడి మేము ఇక్కడ నుంచి చూస్తుంటాం. మీ పరిచయం అంటే మీరు మాకు ముందు తెలియాలి. అంటే మీరు ఇప్పుడు ఏ స్టేజ్ పని లేదు, జ్ఞాపకం లేదు, కాబట్టి మా తాలూకు పరిచయం మీకు తెలిసిపోయినట్లే. పేర్లన్నీ చెప్పేశారు, ఎవరు హెడ్ మాస్టర్, ఎవరు తెలుగు మాస్టర్, ఎవరు లెక్కల మాస్టర్, ఎవరు సైన్స్. సో మీ పరిచయం మా భార్య పిల్లలు లేకపోతే భర్త పిల్లలతో రావాలి. అలా వచ్చినటువంటి వాళ్ళు ఈ స్టేజ్ మీదకి వస్తే అందరికీ కనబడతారు సార్. మాకు వీడియో కూడా ఇది ఉంది. అలా రండి. ఆ పరిచయం ఎట్లాగుంటుందంటే, నేను ముందు మా సూర్యారావు లడ్డూలు ఉన్నారు, ఫార్మర్. అంత మాత్రం తక్కువే కాదు, ఈ దేశానికి వెన్నెముక ఫార్మర్ కదా. కాబట్టి చెప్పుకోవచ్చు, మీరు చేసినటువంటి వృత్తి, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అది కూడా చేయండి. మీకు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళకు కూడా తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళకు కూడా పరిచయం చేయండి. చక్కగా హ్యాపీగా ఫ్రీగా మీరు మాట్లాడవలసిందిగా. అమ్మ ఉంది కదమ్మా. ఆమ్దోల్ వలస గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు. ఈ ప్రోగ్రాం అనుకోకుండా ప్రారంభించడం వల్ల ఎవరు కూడా వాళ్ళ తాలుగా తీసుకురాలేకపోయారు. అది అనివార్య కారణం వల్ల అనుకోకుండా జరగడం వల్ల టైం లేకుండా, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది అందరికీ ఉండే డౌటు. ప్రతి ఒక్కరు కూడా ఫంక్షన్ ప్రారంభిస్తామన్నప్పుడు కూడా ఎవరు రావాలి. తర్వాత అందరికీ నమస్కారం. నా పేరు కలవల భుజంగారావు, బోరభద్ర గ్రామం. ప్రజెంట్ పొలిటీషియన్ బిజినెస్ చేస్తున్నాను. మీ అందరికీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారాలు. నా సార్ బోరభద్ర రియల్ ఎస్టేట్. నా పేరు కోట్లింగల వినాయకుడు మాలువ. నేను వ్యవసాయం చేస్తున్నాను సార్ మొదటి నుండి. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ చేశాను. బాగానే ఉన్నాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. ప్రజెంట్ మామూలుగా ఉన్నాను సార్. నాయన వినాయక్ ఇటు నైట్ క్లాసులకి మీ ఊరు వచ్చే జ్ఞాపకం ఉందా? ఉంది సార్. ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. నా పేరు మధ్య రమేష్ కుమార్. మాది బోరుభద్ర గ్రామం. నేను డాక్టర్ రెడ్డీస్లో కియా డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నాకు 2 పిల్లలు అనమాట, ఒక బాబు ఒక పాప. స్పౌస్ తీసుకురాలేదా? హలో. సో 1 మినిట్. స్టూడెంట్స్ పేరెంట్స్ వస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళకి కేటాయించినటువంటి చైర్స్ కూర్చోవచ్చు. సేల్స్ అండ్ ఆపరేషన్ మేనేజర్గా పనిచేస్తున్నా వైజాగ్. నాకు ఒక పాప ఉంది. ఓకే. అందరికీ నమస్కారాలు. నేను లేటెస్ట్ టైలర్ని. నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 పాపలు. మాలు పేరు దావం సాగుతారు. నేను సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాపు బాబా. హైదరాబాద్ సార్. హైదరాబాద్ సైడ్ సార్.
నా పరిచయం చెప్పే ముందు కొంచెం గత సంవత్సరం యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇది నెక్స్ట్ ఇయర్ పండగ టైంకి ఎలాగైనా సరే అందరం కలిసి మన గురువురాళ్ళు అప్పటి 20 సంవత్సరాల కిందట ఎవరెవరైతే మనకి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎలాగైనా సరే నెక్స్ట్ ఇయర్ గ్రూప్ ఎలాగైనా సరే గ్యాదర్ అవ్వాలి, ఒక పండగలా చేసుకోవాలి, గెట్ టుగెదర్ ఎలాగైనా సరే మనం సక్సెస్ఫుల్ చేయాలనేసి. ఇప్పుడంటే టీచర్స్ రిటైర్మెంట్ అయ్యి మనకి అవైలబుల్లో ఉన్నారు. స్టూడెంట్స్ అయితే మాత్రం ఎక్కడో అక్కడ, లేడీస్ అయితే వాళ్ళ హస్బెండ్స్తో, జెంట్స్ అయితే ఎక్కడెక్కడ వాళ్ళ వృత్తిరీత్యా ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉన్నారు. అందరికి కూడా కాల్ చేసి అడ్రస్ కనుక్కొని ప్రతి ఒక్కరు కూడా ఇన్వైట్ చేసి, ఇండివిజువల్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇన్వైట్ చేసి అందరినీ ఒక దగ్గరగా చేర్చడం అయింది. అందరం ఒక దగ్గరగా ఈరోజు ఈ పండగ జరుపుకుంటున్నాం. ఇంకోటి, నా పేరు సింహాచలం, ఇప్పిలి సింహాచలం, మాది కొరసవాడ. నేను సిఐఎస్ఎఫ్లో చేస్తున్నా. నాకు 2 పిల్లలు వైజాగ్లో. అందరికీ నమస్కారం అండి. నా పేరు గులిబెందు నీలకంఠు, మాది తంప. నేను సిఆర్పిఎఫ్లో చేస్తున్నా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. నేను 1 నుండి 7వ క్లాస్ వరకు మా ఊళ్ళో చదువుకున్నా, తంపలో. సన్ముఖరావు మాస్టర్ గారు కూడా తెలిసి ఈ విషయాన్ని. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా మాకు ఆయన టీచరు. బాగానే ఉంది సార్. అది మాకు ఒక పాప అండి. ప్రజెంట్ లొకేషన్ భద్రాచలం సార్. టెంపుల్ దగ్గర మాది, నేను ఉండేది. ఏటపక్క ఎప్పుడైనా వచ్చినట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు సార్, నేను హెల్ప్ చేస్తాను. రామకృష్ణ, బోరభద్ర విలేజ్. నేను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్ భద్రాచలం. మీకు ఏదైనా మన నీలకంఠ చెప్పినట్టు రామ మందిరాన్ని దర్శించుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు డైరెక్ట్గానే దర్శనం చేపించే భాగ్యం మిమ్మల్ని కల్పిస్తాం. మాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. మా మిస్సెస్ హౌస్ వైఫ్. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ప్రోగ్రామ్ లేట్ అయింది, అందుకోసం షార్ట్ కట్లో చేయాల్సి వస్తున్నది. ఈరోజు మనం 20 years తర్వాతను ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలపాలంటే మన శ్యామ్ కోల కాంతారావుకి మనమందరం ఒకసారి చప్పట్లతో కృతజ్ఞతలు తెలపాలి. మేము నిజంగా ఊహించలేదు ఇంత షార్ట్ టైంలో ప్రోగ్రాం చేస్తామని. ఇదే విధంగా మన గురువులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి అందరు టీచర్స్ వచ్చినందుకు అందరికీ నమస్కారం సార్. మేము ఊహించలేదు. మన సార్ అయితే మన తాతయ్య మేస్టారు. మేము ఏ రోజైతే బస్సు దిగుతామో ఫస్ట్ కనిపించే వ్యక్తి తాతయ్య మేస్టారే. తర్వాత వచ్చేసి రమణమూర్తి మేస్టారు. ఏదైనా ఫంక్షన్స్ మా విలేజ్లో ఉన్నాయంటే కంపల్సరీ సార్ అటెండ్ అవుతారు. మా తాతయ్య మేస్టారు కానీ మల్లేశ్వరం మాస్టర్ కూడా చూస్తూ ఉంటాం, కానీ సార్ కొద్దిగా బిజీ షెడ్యూల్ మీకు ముందు నుంచే తెలుసు. అప్పుడు ఎలా స్ట్రిక్టో ఇప్పుడు కూడా అదే. మన డ్రాయింగ్ మాస్టర్ కూడా కలుస్తుంటాం. సార్ మన బొమ్మిడి రామకృష్ణ మాస్టర్ అందరికీ కూడా గుర్తు చేసుకుంటాం. కానీ ఈ విధంగా కలవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందరికీ నవ్వు ఉండాలి. ఇది అందరికీ పండుగ సంవత్సరానికి ఒకసారి వచ్చింది, కానీ మన 2002 బ్యాచ్కి నిజంగా ఈరోజు సంక్రాంతి. చాలా చక్కగా చెప్పావు నాన్న. ఇక్కడ కొంచెం నాకు డిస్క్రిమినేషన్ కనబడింది. మీరు ఇప్పుడు కూడా మాకు బాయ్స్, మీరు గర్ల్స్ కాదా? కదమ్మా. కాబట్టి 1 boy and 1 girl. ఈ ఆత్మీయ కళకి వేడికి చేసినటువంటి టీచర్స్ అందరికీ మా లక్ష్మీపురం. నేను ప్రజెంట్ సచివాలయంలో జాబ్ చేస్తున్నాను. అలుదు సచివాలయం, సార్వకట్ట మండలం. మా హస్బెండ్ ఏమో బిజినెస్ చేస్తున్నారు. రీసెంట్గా బొంతు జంక్షన్లో సిమెంట్ హోల్సేల్ షాప్ పెట్టాము. మాకు ఒక బాబు, ఒక పాప. రీసెంట్గా పుట్టింది పాప. థ్యాంక్ యూ. ఈ రోజు సచివాలయంలో అలుదులో పనిచేస్తానండి. నేను కూడా మంచి పేరు. అండ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు జలమూరి జగ్గారావు, మాది కాగవాడ గ్రామం. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మైక్రోసాఫ్ట్లో డెవాప్స్ ఇంజనీరింగ్గా వర్క్ చేస్తున్నాను. నాకు రీసెంట్గానే 2021లో మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప. మా వైఫ్ హౌస్ వైఫ్గానే ఉంటుంది. థ్యాంక్ యూ. నా
పేరు దామ్ విజయలక్ష్మి. నేను గొంతు పిహెచ్సిలో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. కొరసవాడే సార్, పుట్టింది కొరసవాడ, అంతా కొరసవాడే. ప్రశాంత్ కుమార్, కొరసవాడ. ఇప్పుడు నేను పాతపట్నంలో ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు. మాది పాతపట్నంలో ఒక రెడీమేడ్ షాప్, ఒక లేడీస్ కార్నర్ షాప్ బిజినెస్ చేస్తుంది. మ్యాగ్నా ఫ్యాషన్స్, మ్యాగ్నా లేడీస్ కార్నర్, పాతపట్నం. వేదికను అలంకరించిన మా గురువులు అందరికీ నమస్కారం. 20 సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. లేడీస్ అండ్ జెంట్స్కి నేను ధనపురంలో మా విలేజ్, నా పేరు అంగూరి స్వాతి. నేను 6th క్లాస్ నుంచి ఇక్కడ చదువుకున్నాను 10th వరకు. నాకు మ్యారేజ్ అయింది, 2 అబ్బాయిలు, మా ఆయన ఫాదర్. నేను జర్లింగ్లో జాబ్ చేస్తున్నాను. మేము అదే సచివాలయంలో జాబ్ చేస్తున్నాను. గవర్నమెంట్ టీచర్ అందరికీ నా పేరు శుద్ధుల శ్రీకృష్ణ, కొరసవాడ గ్రామం ఉంటాం. నేను ప్రజెంట్ వర్క్ చేస్తుంది వైజాగ్లో అమెజాన్ ఫ్రెష్ ప్రాసెస్ కింద వర్క్ చేస్తున్నాను. బిగ్ బాస్కెట్ లాగా అమెజాన్ ఫ్రెష్ అనమాట. మా హబ్ అనేది వచ్చేసి అనకాపల్లి, అక్కాయపాలెం, వైజాగ్. నాకు 2018లో పెళ్ళయింది. ఒక అబ్బాయి, మా ఆవిడ హౌస్ వైఫ్. నా పేరు సకలాభక్తుల ఖగేశ్వరి. నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను టీచర్గా. మాది కొడబొమ్మాలి గ్రామం. మా హస్బెండ్ ఆరోగ్యశ్రీలో వర్క్ చేస్తున్నారు. మాకు 2 బాబులు. ముందుగా గురువు గారులందరికీ నమస్కారాలు. నా పేరు గుంపు పూర్ణచంద్రరావు. నేను 3 or 4 టైమ్స్ డిఎస్సిలో 1 or 2 మార్క్స్లో ఫెయిల్ అయ్యాను. ప్రస్తుతానికి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. స్థానికంగా ఉన్న విజ్ఞాన స్కూల్లో ఒక 9 years సర్వీస్ కంప్లీట్ చేసి ఈ మధ్యన రీసెంట్గా అమర్జ్యోతి స్కూల్కి వెళ్ళిపోయాను. టౌన్ మేషర్ దగ్గర కూడా ఒక 3 years విద్యా వాలంటీర్గా పనిచేశాను. మరి చెప్పిన గురువు గారి దగ్గరే మళ్ళీ అదే వృత్తి చేపట్టడం అనేది చాలా అరుదు, ఎంతమందికో కానీ రాదు. కానీ ఈ వృత్తిలో నేను డబ్బు అయితే సంపాదించుకోవచ్చు, కానీ చాలా సాటిస్ఫైడ్గా మాత్రం ఉన్నాను. ఎందుకంటే టు బికమ్ ఏ నేషన్. నేను అందరినీ తయారు చేస్తున్నాను. ఒక ఇంజనీర్ తయారు చేయలేడు, ఒక డాక్టర్ని తయారు చేయలేడు. కానీ అలాంటి డాక్టర్ని, ఇంజనీర్ని ఎంతోమందిని తయారు చేసే ఆ భాగ్యం నాకు దేవుడు కల్పించాడు. నేనైతే సాటిస్ఫైడ్గా ఉన్నాను. మా ఆవిడ పేరు శాంతి, నాకు 2 ఆడపిల్లలు. నేను హ్యాపీగానే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. కంప. అది అవలింగి గ్రామం. నాకు శ్రీకూర్మం దగ్గర దీపావళి జంక్షన్ అని ఇచ్చారు. నాకు పాప బాబు. మా వారు ఆరోగ్యదాతగా చేశారు. ప్రస్తుతానికి 1 year అయింది. అతను కొద్దిగా అయిపోయారు. అందరికీ నమస్కారం. ఆంటీస్, అంకుల్స్. ఓకే. నా పేరు ఎర్లింగ్ సురేష్ అండి, పంప గ్రామం. నేను మెకానికల్ ఫీల్డ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను, హైదరాబాద్. నేను ఉండేది హైదరాబాద్లో. హైదరాబాదు. నాకు 2 అబ్బాయిలు. చిన్నమ్మ షేక్ అవుతుంది కొంచెం. ఇప్పుడు స్టేజ్ ఫీలింగ్ అండి. చెప్పాను కదా అంటే నేను ఎప్పుడు ముందుగా సన్ముఖరావు మేసార్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. మేసార్ కొంచెం టైం నేను ధనపురం గ్రామంలో ఆయన పంపగ్రామంలో పోస్టింగ్ వరకు ఆయన చెప్పేటప్పుడు ధనపురం నుంచి పంప స్కూల్ కనిపించాడు. అక్కడ నుంచి వస్తున్నారు అని అంటే స్కూల్ మొత్తం నిశ్శబ్దం, మొత్తం సైలెంట్గా ఉండేది. ఎందుకంటే ఆయన వచ్చి నాకు ఎవరికి ఎలా కొడతారో తెలియదు. అలా ఆయన ఓకే పరీక్షలు ఇచ్చారు. అయితే ఎవరికి ఎలా కొడతారో తెలీదు. డస్ట్ ఇసిరారనుకోండి, తగిలితే పర్వాలేదు, లేదంటే వచ్చి మళ్ళీ కొట్టాడు. అదే సేమ్ ఆయన విడిచిపెట్టేసి మేము వచ్చాం. బాధాకరమే. ఇక్కడికి వచ్చి నాకు డ్రిల్ మీద ఈ విధంగా స్టార్ట్ చేసేటప్పటికి గుంపులో 9th క్లాస్. మనం 9th క్లాస్ చదివేటప్పుడు జనగణమన అనేటువంటి అందరూ చదివేస్తుంటారు.
ఎవరికి వస్తుందో రాదని తెలియదు. 10th క్లాస్కి వచ్చేటప్పుడు ఏ సెక్షన్ బి సెక్షన్ భారతదేశేటప్పటికి రాదు. సార్లు పెద్దవారు ఏమన్నా ఇది ఇలా చూసేటోళ్ళు, కానీ ఏమనేటోళ్ళు కాదు. డ్రిల్ మాస్టర్ వెంబటే ఏరా అక్కడే పనిష్మెంట్. ఆ రోజుల్లో ఆ జ్ఞాపకాలు ఇప్పుడు మనకి గుర్తొస్తున్నాయి ఈ ప్రాంగణకు వచ్చేటప్పటికి. అదేవిధంగా మన డ్రాయింగ్ మాస్టర్ అంటే 8th క్లాస్ 2000 అంతే 2000లోనే డ్రాయింగ్ మాస్టర్ 20 డబ్బాల బండికి పోదాము తొందరగా రావాటి మైనాకి చెందిన మామ కూతురా బహు తొందరగా రావాటి మైనాకి చెందిన మామ కూతురా అనే పాటని పాడి వినిపించేటోళ్ళు చచ్చ. అయితే వివరించేటోళ్ళు. ఇందులో మన లాస్ట్ మన బ్యాచ్ స్టేజ్ 60 ఏళ్ళ మావ అరుగు మీదున్నది నేనెట్టా వస్తారా మామ కొడుక మేనమా అనుకుంటూ వివరించి పైనుంచి ఒక తాపు తన్నాడు. ఎందుకు తన్నారు మేము చూసుకెళ్ళి దగ్గరికి వచ్చేటప్పుడు మనకి పాడుతుంటే వాడిపోయిన వాడుతుంది. నేనేమనుకున్నా పాటలో ఉందేమో ఫ్లోలో చెప్తున్నారేమో అనుకున్నా. తర్వాత తెలిసింది వీడికి తన్నాడని. ఆనాటి జ్ఞాపకాలు చాలా హ్యాపీ అండి. మేసారు రమణ మేసారు మీ బుర్రలో పేడరా, మీ బుర్రలో పేడ, మీరు వేస్ట్. రమణ కొండమంగళూరు అండి. కరెక్ట్ మా పదం రాలేదు. కొండమంగళూరు ఇది పదం. మడ్డు శంకర సారీ గణపతి శంకర్ తెలుగు మేస్తారు స్వర్గస్థులు పెద్ద తెలుగు మేస్తారు. అతను పాడేటువంటి విధానం చాలా చక్కగా ఉండేది. విద్య నిగూఢ గుప్తమ్మకు విత్తము రూపం చక్కగా పాడేటోళ్ళు. బాగానే ఉండేది. మన అదే రెండు లైన్లు మర్చిపోయాను 2002లో. అప్పుడు ఏ సెక్షన్ అండి? ఏ సెక్షన్ బి సెక్షన్ సేమ్. సుధాకర్ చదువు అంతే. విద్యని కూడా గుప్తముకు విత్తము రూపం ఫినిష్టే రూపం అనేది చదివి ఫ్లోలో చదువుతారు. అదే మన శంకర్ గారి గణపతి శంకర్ గారు చూడండి విద్యని కూడా గుప్తము అనుకుంటూ ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ రోజు. ఓకే నా సార్ ధన్యవాదాలు. టీచర్ నాకు బాబు. నాకు మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు ఉన్నారు. మిసెస్ హౌస్ సందర్భాలు అన్నీ గుర్తున్నాయి చాలా. టీచర్స్ అందరికీ అంటే మొదటిది శ్యామకి థ్యాంక్స్ చెప్పాలి. మొదట మేము లేడీస్ అంతా కలుద్దాం అనుకున్నాము. ఊర్లో ప్రజెంట్ ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే రీసెంట్గా ఉన్నాను. ఒక్కదాన్ని గ్యాదర్ చేయడం అంటే ఇబ్బంది. శ్యామ్ బాగా ఇదంతా సక్సెస్ చేయడం కారణం శ్యాము. ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ చేయడం వల్ల. మా ఆయన ఆర్మీలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. నేను హౌస్ వైఫ్. మాకు 2 ఒక బాబు ఒక పాప. బాబు ఇంటర్ 2nd ఇయర్, పాప 9th చదువుతుంది. ప్రజెంట్ ఊర్లో నేను ఉంటున్నాను. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ప్రతి ఒక్క వనపురం కూలర్ మధు చూడాలని రీసెంట్గా మొన్నే మాకు మ్యారేజ్ అయ్యింది. బాను బాబు బీటెక్ చేస్తున్నాడు. వైజాగ్లో అంటున్నాను. గురువులు నమస్కారం. మా ధనపురం సార్. నేను టైపింగ్ చేస్తున్నాను. నాకు పాప ఒక అబ్బాయి. ఫ్యామిలీ వెంకటరావు. నాకు టైపింగ్ చేస్తున్నాను. తీసుకొస్తున్నానండి.
నా పేరు సౌజన్య. నేను శ్రీకాకుళం నుంచి వస్తున్నాను. నేను ఎంఎస్సి ఎంఏ బిఈడి కంప్లీట్ చేస్తానండి. సో నాకు ఒక బాబు, వాడు చాలా చిన్నవాడు అవ్వడం వల్ల నేను ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్ సోషల్ వెల్ఫేర్లో నా కాంట్రాక్ట్ జాబ్ కూడాను విత్డ్రా అయ్యి వాడికి చూడడం కోసం అనేసి ఉండిపోవాల్సి వచ్చింది, వాడి హెల్త్ ఇష్యూ పరంగా. అండ్ మా హస్బెండ్ వచ్చేసి వైజాగ్ అండ్ శ్రీకాకుళం విజయనగరం డిస్ట్రిక్ట్కి ఆటోమోటివ్ మహేంద్రాలోని బిఎం అండి, అంటే యాక్చువల్గా అప్పర్ కంట్రీ మేనేజర్ ఆయన. అండ్ ఆయన కోరిక మేరకు డిఎస్సీలు రావట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఎల్ఎల్బి విశాఖ లా కాలేజ్లో చేస్తున్నాను. ఐ వుడ్ బికమ్ ఏ లాయర్ విత్ ఇన్ 2 years. శ్రీకాకుళంలోనే ఉంటున్నాను. మాది ఇక్కడే మేషారు. మా నాన్నగారు వృత్తిరీత్యా సారాకోట్ మండలంలో టీచర్గా చేయటం వల్ల నేను ఇక్కడ 6th to 10th చదువుకునే అవకాశం వచ్చింది. చాలా స్కూల్స్ చూశాను, కానీ కొత్సవాడ హై స్కూల్లోని మెయిన్ థింగ్ ఏంటంటే 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నానండి. ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ దాన్ లిటరసీ. బికాజ్ ఎవ్రీబడి లిటరల్ అయి ఉంటారు, కానీ ఎడ్యుకేషన్ అంటే విలువలతో కూడుకున్నదేనండి ఎడ్యుకేషన్. అది ఈ స్కూల్లో వచ్చింది కాబట్టి ఈరోజు మళ్ళీ ఇక్కడ వచ్చి మనం గ్యాదర్ అయ్యి ఒకసారి కలిసే అంత సంకల్పంతో వచ్చామని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అంటే నేను శ్రీకాకుళం ఉంటున్నాను. అక్కడే నా పేరు నమలపూడి సంతోష్ కుమార్, మాది నౌతల. నేను ప్రెజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నాను, గౌహటి, శ్రీకాకుళం. కస్తూరిబా. థ్యాంక్ యూ సార్. నా పేరు స్వాతి. నా పేరు నల్ల స్వాతి. నాకు 2 పిల్లలు, 10th క్లాస్ ఒక అబ్బాయి అండ్ 7th క్లాస్ ఒక అబ్బాయి. నేను హెచ్పిటి చేసి ఎంఏ కూడా కంప్లీట్ అయింది నాది. సో ప్రజెంట్ ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. 6th to 10th క్లాస్ చెప్తున్నాను. నెక్స్ట్ చాలా ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. 20 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము, అందరం మీట్ అయ్యాము ఇక్కడ. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, శ్యామ్. సో ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినది ఎవరు, ప్రతి ఒక్కరికి హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత దినిగా మనం ఇక్కడ కలవడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ టీచర్స్ అందరికీ హిందీ పోయం చెప్తా. గురు గోవింద దోవు ఖడి కాకో లాగో పాయ్ బలిహారీ గురు గోవింద దియో బతాయ్. మీన్స్ ఈ పోయం మీనింగ్ ఏంటంటే గురువు గోవిందుడు అంటే దేవుడు, ఓకేనా. సో గురువు దేవుడు మనకి ఎదురుగా ఆపోజిట్గా నిల్చుంటే ఫస్ట్ మనం ఎవరికి విష్ చేస్తాం? గురువుకే విష్ చేస్తాం. ఎందుకు? దేవుడి గురించి చెప్పింది కూడా మనకి గురువే కదా. సో అందుకు టీచర్స్ అందరికీ మేము ఇంత మంచి పొజిషన్లో ఉన్నామంటే కారణం మీరే. చాలా చాలా థ్యాంక్స్ సార్. నా పేరు దేశగుప్త కుమార్. నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో ఎంసీఏ చేశాను. నేను ఇప్పుడు వన్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీలో లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేటివ్ ప్లేస్ చెప్తున్నాను, కొర్సువాడ. మీ హౌస్ వైఫ్. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు నల్ల రాజేశ్వరి. మాకు చేపరా ఇచ్చారు. మా డిప్లొమా చేస్తున్నాడు పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి నవోదయలో 9th క్లాస్ చదువుతున్నాడు. నేను చీరలు నేస్తానండి, పట్టు చీరలు, యమదాని చీరలు, జమదాని శారీస్ అని. మాది నేను తయారు చేసే చీర స్టేట్ వాక్ వెళ్ళిందండి. గాంధీ తాత బొమ్మ వేశాను నేను. ఇప్పుడు మేము చేసే శారీ కాస్ట్లీ 5 లక్షల వరకు ఉంటుందండి. మా కన్నవారి కొత్తవాడేనండి. మన ఫ్రెండ్ దుప్పాడు వెంకటరమణ గారు. మా ధనుపురం. నేను మెడికల్ ప్రాక్టీస్ చేస్తాను. నేను ఆర్ఎంపీ డాక్టర్గా. మాకు పెళ్ళయింది, 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి 4th క్లాస్, ఒక అబ్బాయి 2nd క్లాస్ చదువుతున్నారు.
ఎవరు మాట్లాడుకోలేదు, మాట్లాడాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. బాబు, నేను ప్రస్తుతం టీచర్గా వర్క్ చేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ నందిగా మండలంలో చేస్తున్నాను. ఈరోజు నిజంగా నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ స్కూల్లో ఒకటే చెప్తాను, నా లైఫ్లో ఏవైనా మర్చిపోయినటువంటి తీపి గుర్తులు ఉన్నాయంటే అవి స్కూల్ డేసే. పాఠశాలలో చదివినటువంటి రోజులన్నీ కూడా అమూల్యమైనటువంటి రోజులు, ఎవరికి అవి తిరిగి రానటువంటి రోజులు. 20 సంవత్సరాలు అంటే 2 దశగా మనం పూర్వజన్మ సుకృతమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే ఉపాధ్యాయ వృత్తి అనేది నిజంగా పవిత్రమైనటువంటి వృత్తి. ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా వాళ్ళని ఇక్కడ నాకు అంటే నేను కూడా అసలు ఈ వృత్తిలోకి వస్తుందని అనుకోలేదు ఎప్పుడు కూడా. నాకు 2006లోనే అంటే ఆఫ్టర్ ఇంటరే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత పాప చేసి బీఈడీ చేసి 2014లో డిఎస్సి రాసి టీచర్గా సెలెక్ట్ అయ్యాను. నాకు ఎందుకంటే ప్రస్తుతం నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ప్రధానోపాధ్యాయులు ఏ విధంగా ఉంటారు, అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనేది మనకి అసలు చూస్తేనే భయం. ఇంకా ఎక్కువ ఏంటంటే నేను ఎక్కువగా గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఎప్పుడూ కూడా స్కూల్ టైంలో 4 పీరియడ్లు క్లాస్లో ఉంటే 4 పీరియడ్లు గ్రౌండ్లోనే ఉండేవాళ్ళం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే హెచ్ఎం గారు కానీ లేదా రమణమూర్తి సార్ కానీ, నాకు మల్లేశ్వరరావు సార్ కూడా సూపర్వైజర్ అంటే అతను హెచ్ఎంగా వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈరోజు అందరూ కూడా అలా రారు, మనం పిలిచినప్పటికీ కూడా వాళ్ళు రావడానికి ఎన్నో పనులు ఉంటాయి, అందరికీ కూడా ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయి. అది కూడా పండగ రోజుల్లో బంధువులందరూ కూడా పూర్వక నమస్కారం. నేటివ్ ధనుపురం. లేదు సార్, పెద్దలోగులోనే ఉంటారు. నేను నందిగాం కాపుతెంబూరులో వర్క్ చేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు దిండి గోవిందరావు. అన్నదాత సుఖీభావ, అన్నదాత సుఖీభావ. ఉండేది మాది గుమ్మలక్ష్మీపురం. నాకు 2 అబ్బాయిలు. మా వాడు జీసీసీలో పనిచేస్తున్నారు. గురువులందరికీ మా అందరి తరఫున నమస్కారం సార్. నా పేరు పోలాక్ రోజా, మాది ధనుపురం. నేను ఎంఏ టీపీటీ చేశాను. 12 ఇయర్స్గా కేజీబీ సారకోట్లో వర్క్ చేశాను సార్. రీసెంట్గా రణస్థలం మండలం ట్రాన్స్ఫర్ అయింది. నాకు 2 పాపలు సార్. మా వారు దివీస్ కెమికల్ ల్యాబ్లో కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నారు. తర్వాత పోల్ట్రీ ఫామ్ మెయింటైన్ చేస్తాను సార్. ఫ్రెండ్స్ హాయ్. ఇద్దరు ఆడపిల్లలు సార్. తర్వాత మీద వచ్చిన ఉపజ్ఞమంత్రి నమస్కారాలు. మా సొంత విలేజ్ వచ్చి వర్షవాడ. నా పేరు వచ్చి మల్లాడి కృష్ణారావు గారు. నేను నా సొంత వృత్తిని ఎంచుకొని షాప్ పెట్టుకొని బాగా వర్క్ చేసుకుంటున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ప్రభావతి. మా ఆయన తెలుగు టీచరు అచ్యుతాపురంలో. మా పాప కాకినాడ ఆదిత్యలో బీసీఏ ఫస్ట్ ఇయర్. మా బాబు ఎస్ఆర్ స్కూల్ 9th క్లాస్. జలుమూరు మండలం అచ్యుతాపురం. జలుమూరు మండలం అచ్యుతాపురం. నా పేరు మాయన బాలకృష్ణ. నేను 10th హౌస్లో ఉన్నాను. నేను 10th హౌస్లో నడుపుతున్నాను మరియు ప్యాసింజర్ వెహికల్ తిప్పుతున్నాను. నాకు 3 పిల్లలు.